జిల్లాలో పలు ప్రైవేట్ ఆసుపత్రులు అవసరం లేకున్నా వైద్యం చేస్తూ రోగులను దోచుకుంటున్నాయని సిపిఎం జిల్లా కార్యదర్శి దర్శనాల మల్లేష్ ఆరోపించారు. ఆయన పార్టీ శ్రేణులతో కలిసి కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో పనిచేస్తూనే కొందరు వైద్యులు ప్రైవేట్ దవాఖానాలు నడుపుతున్నారని, జిల్లాలో మెడికల్ మాఫియా నడుస్తుందని మండిపడ్డారు. చట్టం అందరికీ ఒకటేనని, వీటన్నింటిపై తక్షణమే విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రిమ్స్కి వెళ్తేనేమో సరిగ్గా పట్టించుకోరు, మళ్ళీ రెఫర్ చేసేది ప్రైవేట్ ఆసుపత్రులకు రెఫర్ చేస్తూ ఉన్నారు. మరి ఇదంతా చూసినప్పుడు ఒక మెడికల్ మాఫియాగా ఆదిలాబాద్లో తయారయ్యి ఈ రకమైనటువంటి ఇబ్బందులు, పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టే పని చేయడం మంచిది కాదు. ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నటువంటి సందర్భంలో జిల్లా కలెక్టర్ గారిని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాము. వెంటనే వీరి మీద విచారణ కమిటీని వేసి విచారణ జరిపి, ఒక మాట చెప్పాలంటే కంప్లైంట్ వచ్చిన వెంటనే ముందు ఆసుపత్రిని సీజ్ చేయాలి. కానీ ఇప్పటిదాకా ఆసుపత్రిని సీజ్ కూడా చేయలేదు, మరి అరెస్టులు చేయలేదు, బాధితురానికి న్యాయం జరగట్లేదు. దాదాపు 10-12 రోజుల నుంచి ఇదే తతంగం కొనసాగుతూ ఉన్నది. చట్టం అనేది పేదవాళ్ళకైనా పెద్దవాళ్ళకైనా ఒకటే రకంగా ఉండాలి, సమానంగా ఉండాలి. కానీ పెద్దవాళ్ళకు చుట్టంలాగా వ్యవహరించడం అనేది మంచిది కాదు. ఇది ప్రజాస్వామ్యంలో ప్రజలు పేద ప్రజలకు భరోసా ఇవ్వదు. కాబట్టి జిల్లా కలెక్టర్ గారు, ఎస్పీ గారు మీరు వెంటనే స్పందించి బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాము. లేదంటే దళిత సంఘాలు ఏవైతే ఆందోళనలు చేస్తూ ఉన్నారో ఆ ఆందోళనలు ఉధృతం అవుతూ ఉన్నాయి. ఒకవేళ ఉధృతం అయితే వారి పోరాటానికి అన్ని వేళలా సిపిఎం పార్టీ అండగా నిలబడుతుందని చెప్పి సందర్భంగా